హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ రెసిపీ అండి. ఇదే వచ్చేసి ఆంధ్ర స్పెషల్ పప్పుచారు, ఇంకా అలానే దొండకాయ ఫ్రై అండి. ఇదైతే నేనైతే దొండకాయ ఫ్రై పెళ్ళిళ్ళలో చేస్తారు కదా, సో ఆ స్టైల్లో అయితే చేశాను. ఇదైతే డీప్ ఫ్రై అయితే చేశాను, బట్ హెల్దీ అని అయితే నేను చెప్పను, కానీ అప్పుడప్పుడు చేసుకొని తినాలి కదా, సో అందుకోసం అని అయితే నేను ఈ రెసిపీ అయితే చేశాను. ఇక రెసిపీ విషయాల్లోకి వస్తే ముందుగా దొండకాయల్ని కడిగేసి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, అలానే కారం కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని మూడింటిని బాగా ముక్కలన్నింటికి పట్టేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వచ్చేసి మనం కోటింగ్ కోసం అయితే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ బియ్యం పిండి, అలానే ఒక స్పూన్ శనగపిండి, ఇవి 3 పిండిలు మాత్రం సేమ్ క్వాంటిటీ అయితే యాడ్ చేస్తాము. మనం తీసుకునే దాన్ని బట్టి క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా వీటన్నిటికి ముక్కన్నిటికి బాగా పట్టేలాగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా కార్న్ఫ్లోర్ వేయడం ఇష్టం లేకపోయినా నార్మల్ బియ్యం పిండి, శనగపిండి కూడా వేసుకొని అయితే చేసేసుకోవచ్చు. ఇంకా కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ముక్కకైతే కోటింగ్ బాగా పడుతుంది. ఇంకో ఇలా ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టేసుకొని కొంచెం కొంచెం పకోడా లాగా వేసుకొని అయితే ఇలా డీప్ ఫ్రై అయితే చేసేసుకొని ఒక స్ట్రైనర్లోకి అయితే తీసుకోవాలి. అంతే. దాంతోపాటు ఈ ముక్క అనేది ఆగడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఇది ఏదైనా ఓవెన్లో కూడా ట్రై చేయొచ్చు, కానీ ఈ ఆయిల్ వేసి చేస్తే ఒక టేస్ట్ అనేది ఒక డిఫరెంట్గా అయితే ఉంటుంది కదా, సో ఆ టేస్ట్ అయితే మనకి ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఓవెన్లో కానీ అయితే రాదు. ఇంకా అప్పుడప్పుడు చేసుకొని తినడంలో తప్పలేదు అని అనిపిస్తుంది కదా, సో అందుకోసం అయితే అప్పుడప్పుడు తప్పదు. సో ఇప్పుడు ఎట్లయితే మనం తీసుకున్న క్వాంటిటీ, నేను తీసుకున్న వాటి మొత్తాన్ని అయితే ఇలా ఫ్రై చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా ఒక 1/2 కప్పు పీనట్స్ అండి, అవి పల్లీలు ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా అందులోనే వచ్చేసి క్యాష్యూస్ కూడా అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ క్యాష్యూస్ ఫ్రై చేసిన క్లిప్ అనేది అయితే మిస్ అయినట్లుంది. ఇంకా వాటితో పాటు కొంచెం పచ్చిమిర్చి అండ్ అలానే కొంచెం కరివేపాకుని కూడా అయితే ఫ్రై చేసేసుకొని యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. సో ఇంక ఇవన్నీ యాడ్ చేసేసి నేను పక్కన పెట్టేసిన తర్వాత ఇందులో ఉన్న ఇదే కడాయిలో ఆయిల్ మొత్తాన్ని తీసేసి లాస్ట్లో కొంచెం తెల్లబాయి కారం అంటాం కదా, అదే గార్లిక్ చిల్లీ పౌడర్ అంటాము, దాన్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇంక దీనికి కాంబినేషన్ వచ్చేసి పప్పుచారు ఉంటే ఇంకా అసలు ఏమీ చెప్పక్కర్లేదు. ఇంక ముందుగా అయితే నేను కందిపప్పును అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే తాలింపు పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అందులో తాలింపు గింజలు లైక్ శనగపప్పు, మినపప్పు అండ్ అలాగే జీలకర్ర, ఆవాలు యాడ్ చేసిన తర్వాత 2 వెల్లుల్లిపాయలను కూడా కొట్టి వేసుకోండి. అది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. త్వరగా అయితే కలర్ చేంజ్, ఆనియన్స్ అయితే త్వరగా ఫ్రై అవుతుంది. నాకైతే ఇక్కడ కరెంట్ లేదు, అందుకే నేను అయితే మొబైల్ టార్చ్ లైట్ పెట్టి అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా అందులోనే ఒక టమాటాని అయితే సన్నగా కట్ చేసేసి యాడ్ చేయాలి. ఇంకా అందులోనే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి టమాటా అనేది బాగా మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి నచ్చే ముక్కల్లాగా ఉంటే తినేటప్పుడు అడ్డం వస్తాయి, పిల్లలు తినరు అనుకుంటే మాత్రం దీన్ని ప్యూరీలాగా కూడా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మామూలుగా అయితే నేను అలానే ప్యూరీలాగే యాడ్ చేస్తాను, కానీ నేనైతే పవర్ లేదు, అందువల్ల ఇట్లాగే చేయాల్సి వచ్చేసింది. ఇంక ఇదంతా బాగా అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసేసి అందులో ఉన్న జ్యూస్ తీసేసుకొని ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టి మెదుపుకొని పక్కన పెట్టుకున్న పప్పును కూడా అయితే ఇందులో యాడ్ చేసుకుంటాము. ఇది వచ్చేసి ఇందులో ఏమీ వేయలేదు, ఓన్లీ పప్పును దాన్ని అయితే ఉడకబెట్టేసి కొంచెం ఉప్పు కలిపి అయితే పక్కన పెట్టేసాను. ఇంకా దాన్ని అయితే డైరెక్ట్గా యాడ్ చేసేసి దానికి మన కన్సిస్టెన్సీకి సరిపడినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని అందులో ఉప్పు, కారం, పులుపు చెక్ చేసుకొని మళ్ళీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి అయితే లో ఫ్లేమ్లో బాగా మరిగించాలి. మనకు అప్పుడైతే టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. మీకు కానీ నచ్చినట్టయితే ఇంకొకసారి కూడా దీనిలోకి తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఎన్నిసార్లు ఎందుకులే, ఆయిల్ ఎక్కువ తినడం మంచిది కాదు కదా అని చెప్పేసి అయితే నేను రెండోసారి తాలింపు అయితే పెట్టలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మళ్ళీ కూడా తాలింపు అనేది అయితే పెట్టుకోవచ్చు. దీన్ని ఇంక ఇలా లో ఫ్లేమ్లో బాగా మరిగించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అయితే సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్ట్ అనేది అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ, చూసేసారు కదా, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు వచ్చేసి ఆ రైస్లోకి ఈ పప్పు అండ్ అలానే దొండకాయ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి, అవి ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.